ఉండండి. మీరు మాట్లాడు. ఇప్పుడు రాజేష్ గారు నేను ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి 6 గ్యారంటీల సంబంధించి 6 గ్యారంటీల అమలు సంబంధించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఈ రోజుకి వారు అధికారంలోకి వచ్చి 20 రోజులు అయింది సార్. అంటే వారు ఇచ్చినటువంటి 100 రోజులలో 20 రోజులు అయిపోయింది, 80 రోజులు మాత్రమే ఉంది. 80 రోజులలో ఇప్పుడు ఈ స్క్రూట్నీకి అప్లికేషన్కి 6 రోజులు 7 రోజులు పోతుంది. అంటే 10 రోజులు పోయిందంటే ఇంకా ఉన్న మిగిలింది ఎంత? 80 రోజులు 70 రోజులు మాత్రమే. ఈ 70 రోజులలో సంక్రాంతి సెలవులు వెళ్ళిపోతాయి. తదనంతరం మన పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. రామాలయం సంబంధించిన ఓపెనింగ్ అంత హడావుడి ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చి పరిస్థితిలో ఈ 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేయలేరు. కాబట్టి అమలు చేయాలి కాబట్టి కొత్త అంశాలు తెర మీద తీసుకొస్తారు, పేపర్ రీడింగ్లు, బ్రేకింగ్ న్యూస్ల కోసం. నేను ఏమంటున్నట్టే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణలో రైతాంగం మీద ప్రేమ ఉంటే వీళ్ళకు 68,50,000 మంది రైతాంగము రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీకి అడగట్లేదు, మీరు పెట్టుకునే టైం బాండ్ ప్రకారమే మీరే వేస్తామని చెప్పారు. ఎప్పుడు చెప్పినారు? మీ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజు అందరి రైతు ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయని చెప్పినారు సార్. 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక లీక్ ఇచ్చినారు సార్. ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి విశ్లేషకులు, మేధావులు, జర్నలిస్టులు అందరూ అడిగినారు. అడిగితే ఏం చేసినారు? మేము ఇప్పుడు కౌలు రైతులు గుర్తించాలంటే లేట్ అవుతుంది, రైతు కూలీలను గుర్తించాలంటే లేట్ అవుతుంది. కాబట్టి పోయినసారి గవర్నమెంట్ ఎట్టయితే 5,000 ఇచ్చిందో 5,000 వేస్తామని చెప్పారు సార్. మరి పైసలు ఉన్నాయా లేవా అని చెప్పి మళ్ళీ ఒక లీక్ ఇచ్చారు సార్. మరి తదనంతరం వెంబడే ముఖ్యమంత్రి గారు దాన్ని క్లారిటీ ఇచ్చి 7,500 కోట్లు ట్రెజరీలో ఉన్నవి, మేము వెంటనే 5,000 రూపాయలు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఎటువంటి సీలింగ్ లేకుండా అందరికీ వేస్తామని చెప్పారు సార్. మరి సీలింగ్ లేదని మీరే అంటారు, అదేవిధంగా క్యాబినెట్లో చర్చించి మాట్లాడతామని మీరే అంటారు. అదేవిధంగా రైతు భరోసా నిధులు ఎందుకు విడుదల చేయాలని మేము అంటున్నామంటే సార్, సుమారు 68,50,000 మంది, అంటే 68,50,000 మంది రైతాంగము ఇలా నార్లు పోసిరు సార్. నార్లు పోసి దున్నకాలు స్టార్ట్ అయినాయి సార్. ఆ ఇచ్చినటువంటి భరోసా నిధులతోటి, ఆ రైతు బంధు నిధులతో ఏం చేస్తాడు? రైతు చిన్న వ్యాపార దగ్గర, పెద్ద వడ్డీ వ్యాపార దగ్గర పోకుండా ఆ నిధులు ఉపయోగించుకొని విత్తనాలు, ఎరువులు తెచ్చుకుంటాడు, దుక్కిపిండి తెచ్చుకుంటాడు, కూలీల కింద ఖర్చులు అవుతాయి. కాబట్టి రైతుకు ఉపయోగపడుతుంది. మీరు ఇవాళ ఇవ్వకుండా మీరు ఇంకా 6 నెలలకు 7 నెలలకు రైతు కూలీలు తీసి నాకు ఇస్తాం, రైతు కౌలు రైతులు గుర్తించి నాకు ఇస్తామంటే వచ్చిన ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు కదా. మరి ఎందుకు మాట్లాడరు మీరు? ఒకవేళ అట్నే లేట్ అయితే అనుకుంటే అప్పుడే చెప్పండి. రేవంత్ రెడ్డి గారు అప్పుడే అనాలి కదా, అయ్యో కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తుంది, అది ఏనిద్దాం, మనం తర్వాత ఇయ్యలేమని చెప్పాలి కదా. కానీ ఏం చెప్పారు పీసీసీ ప్రెసిడెంట్గా? మీరు ఆగండి, రైతులు ఎవరు బాధపడొద్దు, ఒక్కసారి మేము అర్జెంటుగా రైతు భరోసా నిధులు 7,500 చేస్తామని చెప్పారు సార్ రాజేష్ గారు. మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు కూడా చూసినారు, ప్యానెల్లో పెద్దలు కూడా చూసారు సార్. ఇంకో అంశం సార్, ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీరు ఇంతకుముందు మాట్లాడినారు సార్, మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం సార్. మహిళల ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు హైదరాబాద్లో ఎన్ని బస్సులు ఉన్నాయి సార్? 2,600 బస్సులు ఉన్నాయి సార్. 2,600 బస్సులు ఉంటే 8 లక్షల మంది ప్రయాణికులు ఉన్నారు సార్. 8 లక్షలు కాస్త 80% పెరిగింది సార్. ఇది 18 లక్షల మంది పోయింది సార్. బస్సులు లేవు సార్, వెయిట్ చేస్తున్నారు సార్, ఏడుస్తున్నారు సార్, తన్నుకుంటున్నారు సార్, గుద్దుకుంటున్నారు సార్, పోలీస్ స్టేషన్లో పోతున్నారు సార్, డ్రైవర్ని కొడుతున్నారు సార్, కండక్టర్ని కొడుతున్నారు సార్, పోలీసు కేసులు అవుతున్నాయి సార్, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి సార్, ఆటో కార్మికులు రోడ్డు పడ్డారు సార్, ఆటో కార్మికులు ఆగమవుతున్నారు సార్, వాళ్ళు కూడా నిరుద్యోగులే సార్. రేవంత్ రెడ్డి గారు 6 ద్వారా నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ఆదుకోండి. నిరుద్యోగులు సార్, వాళ్ళు కూడా సార్ 12, 13 డిగ్రీ చేసిన వాళ్ళు, 12 చదివిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరూ ఇవాళ ఊరుకు 15-20 మంది సార్. నేను చెప్తాను, నేను భువనగిరి పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నా సార్. ఊరికి 20 మంది ఆటో కార్మికులు ఈ మహిళా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికుల జేఏసీ ఏర్పడ్డా సార్. నేనేమంటున్నా సార్, మహిళా ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టండి, సంతోషం, వెల్కమ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో రోడ్డున పడ్డ ఆటో కార్మికుల్ని ఆదుకోండి. వాళ్ళకు మీరు 12,000 ఇస్తామని చెప్పారు సార్. ఎప్పుడు ఇస్తారో చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. రేపు ఇస్తారా, 6 నెలలకు ఇస్తారా, సంవత్సరానికి ఇస్తారా సార్? ఇంకొకటి సార్, ఇప్పుడు 20 రోజులు కాలేదు సార్. వీళ్ళు అన్నారు కదా సార్, గ్రూప్ 1 పరీక్షలు రద్దు అవుతున్నాయి, గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడుతున్నాయి సార్. గ్రూప్ 2 పరీక్షలు రద్దు చేసిరు సార్. ఇలా గ్రూప్ 2 పరీక్షలు 6వ తారీఖు 7వ తారీఖు జరగాలి సార్, జనవరి. మరి వీళ్ళు ఏం చేసిరు సార్? రద్దు చేసిరు సార్. వాళ్ళకు ఒక జ్ఞానమే లేదు సార్. ఇప్పుడు టీఎస్పీసీని రద్దు చేస్తామని ఆ జనార్దన్ రెడ్డి భయపెట్టించేసి, టీఎస్పీ సభ్యుల్ని భయపెట్టించేసి రాజీనామా చేయించారు సార్. గవర్నర్ ఆమోదమ్మ సార్ గవర్నర్ ఈయన ఇద్దరు కదా సార్, తమిళ సౌందరరాజన్ గారు, గవర్నర్ గారు ఇద్దరు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రయాణిస్తారు సార్. అడగాలి కదా సార్, అమ్మాయి మరి జనవరి 6వ తారీఖు 7వ తారీఖు సార్. ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి సార్. ప్రజలకు వెళ్తా సార్. ఏంటంటే ఆవేదన సార్. ఇవాళ 5,50,000 మంది నిరుద్యోగులు 783 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు సార్. వాళ్ళ బతుకులు ఆగం చేసి పరీక్షలు రద్దు 20 రోజులకే రద్దు చేసిరు సార్ వీళ్ళు. నేనేమంటున్నంటే, మరి రద్దు చేసిన పరీక్షలు ఎప్పుడు పెడతారో చెప్పండి. పరీక్షలు ఎప్పుడు పెడతారు చెప్పండి? టీఎస్పీఎస్ నియామకం ఎప్పుడు జరుగుతుంది? పరీక్షలు ఎప్పుడు పెడతారు? 5,50,000 మంది నిరుద్యోగులు ఎప్పుడు ఆదుకుంటారు మీరు అని అడుగుతా ఉన్నాం ఈ 6 టీవీ ద్వారా. అదే క్రమంలో ఇంకోటి అడుగుతా ఉన్నాం సార్, ఆసరా పింఛన్ సార్. పాపం
ఆసరా పింఛన్ ఓళ్ళు సార్ ఎందుకు ఇప్పుడు రాలేదు ఎవరికి? రావట్లేదు సార్. వృద్ధులు సార్ పాపం 60 ఏళ్ళ ముసలోళ్ళు సార్, 65 ఏళ్ళ ముసలోళ్ళు సార్, పాపం వికలాంగులు సార్, బోధకాల వ్యాధి వాళ్ళు సార్, డయాలసిస్ పేషెంట్ వస్తుంది కదా అందరికి ఇస్తున్నారు. రావట్లేదు సార్. ఇప్పుడు మొత్తం 4000 ఇస్తామని ఆపిరు సార్. నేను ఏమంటున్నానంటే 4000 పింఛన్ ఇస్తాం మీరు ఆగండి అన్నారు సార్. రైతు భరోసా నిధుల కోసం ఎట్లయితే 68,50,000 మంది రైతాంగాన్ని ఆపిర్రో ఇలా 43 లక్షల మంది కార్మికులు అందరూ అవును. ఇప్పుడు ఏమంటున్నా వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ప్రతి శాఖ మీద రివ్యూ పెడితే ప్రతి శాఖలో కోట్ల అప్పులు చేశారు కదా, మీరే అంటున్నారు కదా ఈరోజు ఇన్ని అప్పులు చేశారు, ఎక్కడ చూసినా ఈ అప్పు ఎక్కడ ఉన్నాయి అసలు డబ్బులను ఈ రకంగా చేశారు. వాళ్ళు ఇవ్వాలన్నా కూడా ఇవన్నీ చూసుకోవాలి కదా సార్. నేను ఏమంటున్నా సార్, మీరు అడ్డగోలుగా 100 ఎకరాలు ఉన్నలో కూడా మీరు రైతు బంధు ఇస్తారు సార్. నేను ఏమంటున్నా సార్, 24 గంటల కరెంటు కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చు 36,899 కోట్లు సార్. ఇది అప్పందామా సార్? ఇది రైతులకు ఇచ్చిన లెట్ మీ కంప్లీట్ సార్. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం సుభిక్షంగా ఉండాలని 24 గంటల కరెంట్ వస్తే ఆ రైతులు బాగుపడతారని 36,899 కోట్లు ఖర్చు పెట్టినాం సార్. అది అప్పని చెప్తారా కాంగ్రెస్ పార్టీ చెప్పండి సార్. రెండో అంశం సార్, ఏదైనా ఖర్చు పెట్టినట్టున్నారు ఉచిత విద్యుత్ కోసం సార్. ఉచిత విద్యుత్ ఎవరి కోసం సార్? ఎన్ని కోట్లు? ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం 81,000 కోట్లు అప్పు చేశారంట చెప్తున్నా సార్. కూడా చెప్పారు లెక్కేనండి రాయ సార్. 36,899 కోట్లు ఉచిత విద్యుత్ కోసం సార్. 58,29,000 రైతాంగానికి 30,000 కోట్ల రుణమాఫీ చేసినాం సార్. అదే విధంగా 68,50,000 మంది రైతాంగానికి రైతు బంధు పేరుతోటి 73,000 100 ఎకరాలు అదే కదా. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు రైతు బంధు అందరికి ఇవ్వాలంటారా మీరు? ఒక విషయం చెప్పండి, రైతు బంధు అందరికి ఇవ్వాలంటారా? రైతు బంధు అనేది ఏంటి? రైతు బంధు అనేది రైతుకు ఉపయోగపడదా? ఎందుకోసం? వ్యవసాయం కోసం అప్పుల్లో కూరుకుపోతున్నారు, వడ్డీ వ్యాపారాలు తీసుకొస్తున్నారు, అక్కడ పంట పండిస్తున్నారు, ఆ అప్పులతో ఆత్మహత్యలు చేసుకునే దాకా మనం చూసాము కదా. వాళ్ళకి ఇవ్వాలి. 100 ఎకరాలు ఉన్న వాళ్ళని మీరు ఏమంటారు చెప్పండి, ఎంతవరకు కరెక్ట్ సార్? 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరో 200 ఎకరాలు నేను చెప్తాను సార్. వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చారు అంతా? మీరు అంత డబ్బును అంతా కదా సార్. సన్నకారు చిన్నకారు రైతాంగమే 98% ఉందని చెప్పేసి ఇప్పుడు ప్రతిదీ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పుపడుతున్నారు. ఏమి చేయలేదు ఇప్పటివరకు. వృద్ధులు కావచ్చు, చాలా మంది రైతులు కావచ్చు ఎదురు చూస్తున్నారు. ₹1 ఈ రోజు ప్రభుత్వం